సార్ నమస్తే. నమస్తే అమ్మా. ప్రధాన సందేహం చాలా మందికి దీపం పెట్టేటప్పుడు ఎన్ని ఒత్తులు పెట్టాలి? ఎన్ని సంవత్సరాలనే ఇది 100% డ్యామ్ షూర్ అసలు క్వశ్చన్. శాస్త్రోక్తంగా నిజంగా ఎన్ని ఒత్తులు పెట్టాలంటారు? అవునమ్మా. దీంట్లో ఏంటంటే మనం దీపారాధన చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుతాం కామన్గానే. సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చదువుతాం. ఉమ్, మనకేంటంటే ప్రతిదాన్ని ఇప్పుడు రకరకాల కంపెనీస్ వస్తాయి. అరిస్టోక్రాట్ అని సూట్ కేసు వస్తుంది. ఓకే. అది నవ్వునైనప్పటికీ అరిస్టోక్రాట్ అంటే ఏంటి? క్యానన్ అని ఒక కెమెరా వస్తుంది, క్యామెల్ అని ఒక గమ్ బాటిల్ వస్తుంది. ఈ ప్రతిదానికి ఏంటంటే వాడు ఒక పేరు పెట్టుకున్నారంటే దానికి ఒక, నేను చిన్నప్పుడు అలా చేసేవాడిని. ఏంటంటే ప్రతిదాన్ని ఏంటంటే ఏహో గర్విష్టి, అరిస్టోక్రాట్ అంటే గర్విష్టి ఉమ్, అని వస్తుంది. అంటే క్యానన్ అది ఒక ఫిరంగనో లేకపోతే క్యామెల్ అంటే ఒక ఒంటెనో, అలాంటి ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇంకా సరదాగా చెప్పాలంటే అటెండెన్స్ అంటుంటాం. అటెండెన్స్ ఏం చేస్తానంటే నేను ఎట్ 10 డ్యాన్స్ అంటే ఎట్ 10 గంటలకి అందరి చేత డ్యాన్స్ చేయించేది అటెండెన్స్. ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఇది దానికి సమానం. అలా ఏంటంటే ఈ సాధ్యము త్రివర్తి సంయుక్తం ప్రతి వాళ్ళు చదువుతాం. ఉమ్, చదువుతూనే దీపారాధన చేస్తాం. మళ్ళీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇదే వస్తుంది. అంటే ఆజ్యం అంటే ఏంటంటే మనకి నెయ్యి ఉంటుంది కదా, ఘృతం అంటారు. నెయ్యిని ఆజ్యం అంటారు. సాధ్యం అంటే ఏంటంటే నెయ్యితో కూడినటువంటిది. త్రివర్తి అంటే 3 ఒత్తులతో కూడినటువంటి ఒత్తి. ఉమ్, సంయుక్తం ఏం చేయాలి? మళ్ళీ వాటిని ఆ 3 ఒత్తుల్ని తీసి పెనవేసి చేయవలే. అంటే 3 ఒత్తులు విడివిడిగా తీసుకుని దానికి ఏంటంటే ఈ చివర పట్టుకుని మనం ఒక్కొక్క వ్యక్తిని అలా ఒక సైడ్ తిప్పినప్పుడు అవి పురి వస్తుంది. పురి వచ్చిన తర్వాత ఆ మూడింటిని కలిపి జాయిన్ చేస్తే ఆపోజిట్ పురి చేయంగానే అది 3 సంయుక్తం అవుతాయి. అంటే త్రివర్తి సంయుక్తం. ఈ 3 ఒత్తులు కలిసి ఒక ఒత్తిగా ఏర్పడుతుంది. ఓకే. దాన్ని మనం దీపారాధన చేయవచ్చు. ఇందులో ప్రధానంగా చెప్పేది ఏంటంటే భగవంతుడికి 1, 3, 5, 7, 9 ఇలాగే చేస్తాం. అంటే 3 ఒత్తులు పెట్టుకోవచ్చు, 5 ఒత్తులు పెట్టుకోవచ్చు, 7 ఒత్తులు పెట్టుకోవచ్చు, 9 ఒత్తులు, ఇట్లా 27 ఒత్తుల దాకా, అంటే నక్షత్రహారతి దాకా కూడా మనం పెట్టుకోవచ్చు. ఉమ్, కాకపోతే ఈ ఏకం అనేది ఏంటంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే ఒక పండు ఇవ్వకూడదురా పంతులు గారికి, 2 పళ్ళు ఇవ్వు. అలా ప్రతిది ఏంటంటే ఒక అగరబత్తులు 3 అగరబత్తులు యాక్సెప్ట్ చేస్తారు, 5 యాక్సెప్ట్ చేస్తారు, 7 యాక్సెప్ట్, ఒకటి యాక్సెప్ట్ చేయరు కదా, 2 అగరబత్తులైనా వెలిగించు ఇలా అంటుంటారు. దానివల్ల ఏమొచ్చిందంటే 2 ఒత్తులు వేస్తాం. కొంతమంది ఏంటంటే ఒక ఒత్తి వేయకూడదని 2 ఒత్తులు వెలిగిస్తారు. 2 ఒత్తులు వేసినప్పటికి కూడా ఈ శాస్త్రం ఫాలో అవ్వాలి. త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులతో పెనవేసినటువంటి ఒక వ్యక్తి తీసుకుని ఓహో దాన్ని వెయ్యాలి. మనకేంటంటే ఈ వ్రతాలు చేసేదానికి ఇంట్లో దీపారాధన చేసినప్పుడు వాటి కేవలం ఏంటంటే మనం మహా అయితే పావుగంట అరగంట చేసుకుంటాం. సో మీకు ఇట్లా 5 దీపపు సమ్మెల్లాగా పెట్టి వేసుకున్నా కానీ అది ½ అన్ అవర్ ఉంటుంది. అవును. కానీ వ్రతంలో ఏంటిది, మనం కనీసం మినిమం 40 మినిట్స్, 1 అవర్, 1.5 అవర్ కూడా పడుతుంది మనం చేసేదాన్ని బట్టి. మన ఇంట్లో వంట మహానిధి అవ్వచ్చు, కాకపోవచ్చు, కొబ్బరికాయ కొట్టడం లేట్ కావచ్చు, పిల్లలందరూ కూర్చొని చేయడానికి లేట్ అవ్వచ్చు. తెలియకుండానే అబౌవ్ 45 మినిట్స్, 1.5 అవర్, 2 అవర్స్ కూడా చేస్తుంటారు కొంతమంది నిదానంగా చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఈ 2 గంటలు ఒత్తి ఉండాలంటే మీరు చెప్పినట్టుగా 5 ఒత్తులు వేసి 8 వేస్తే పొద్దుగుకులు నూనె పోస్తుండాలి. నూనె పోయంగానే ఒత్తులన్నీ పక్కకి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఒత్తులన్నీ పక్కకి జారిపోతుంటాయి. ఒకటి ఒత్తి ఆరిపోతుంది, వీళ్ళకి సెంటిమెంట్ మళ్ళీ. అందుకని ఇప్పుడు చక్కగా కుందులు వస్తున్నాయి. ఈ కుందుల్లో శీల ఉంటుంది, మధ్యలో శీల ఉంటే దానికి ఒత్తి ఉంటుంది. ఈ కుందులు కనుక మీరు ఒక్కసారి నూనె పోస్తే మినిమం 2 అవర్స్ ఉంటాయి. అంటే మనకి ఈ దీపారాధన గురించిన డిస్టర్బెన్స్ అనేది పూజ మొత్తంలో ఉండదు. ఓకే. మధ్యలో శీల ఉండి కుంది ఉన్న దాంట్లో కనుక నిండుగా కనుక నూనె పోస్తే మినిమం 2 అవర్స్ అసలు దీపారాధన గురించి డిస్టర్బెన్స్ ఉండదు. పొద్దుగులు పొల్ల పెట్టి కదిలించడం, మళ్ళీ ఒత్తుని జరపటం, నూనె పోయటం. ఇదేంటంటే యాక్చువల్గా దీపానికి ఇప్పుడు ఉద్వాసన ఆవాహన కనుక విగ్రహాన్ని పెట్టిన తర్వాత ఉద్వాసయ పునరాగమనాయ అని కొంచెం పక్కకి జరపండి అమ్మ అంటాం. ఈ పక్కకి జరిపారంటే లోపల ఉన్నటువంటి పవర్ తీసేసినట్లు లెక్క. అలాగే దీపాన్ని పెట్టిన తర్వాత కదిలించకూడదు. దీపం మనం ఏదైనా అగరబత్తి వెలిగించాలనుకోండి, ఈ దీపారాధన పైన కరెక్ట్గా అందనట్లుగా అగరబత్తి ఇలా పెడితే ఒక్క 30 సెకండ్స్ ఆగితే ఆటోమేటిక్గా అగరబత్తి వెలుగుతుంది. అంతేగాని దీపం ఒత్తి అంటే కన్ను లాంటిది అనమాట. దాంట్లో పుల్లబెట్టి పొడవకూడదు. దీపంలో తీసుకొని పాజ్ అంటే దీపం వెలుగుతుండగా దాని మీద కొద్దిగా గ్యాప్తో అగరబత్తిని అలా పెడితే
విత్ ఇన్ 30 సెకండ్స్లో పైన అగరబత్తి వెలుగుతుంది. అవును. అలా వెలిగించవచ్చు, లేదా అగరబత్తిని విడిగా అగ్గిపెట్టి పెట్టి వెలిగించవచ్చు. కనుకండి దీపారాధన చేసినప్పుడు ఇంకోటి, దీపం పెట్టడానికి దీప ఆరాధనకి డిఫరెన్స్ ఉంది. మనం చనిపోయినప్పుడు దీపం పెడతాం, దీపం పెట్టండి అంటారు తల దగ్గర. ఇక్కడ దేవాలయం దగ్గర దీప ఆరాధన చేయమంటారు. దీపారాధన. దీప ఆరాధన, ఆరాధన మీన్స్ ఏంటి, అది కూడా పదాన్ని విడగొడితే మీకు అర్థం. ఆరాధన అంటే ఏంటంటే మనం పూజ చేయటం, నమస్కారం పెట్టడం, ఒకరిని ఆరాధించడం, అంటే వాళ్ళు గౌరవించడం, ఇవన్నీ ఆరాధన అంటారు. అంటే దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్లు పెట్టి దీపం దగ్గర కొన్ని అక్షతలు వేసి, అక్షింతలు కదా, అక్షతలు అంటే విరగనటువంటివి, అంటే బియ్యపు గింజలు ఉంటాయి కదా, క్షతము కానివి, అంటే వడ్లులాగా ఉన్నవి కాకుండా పూర్తిగా ఉన్నటువంటివి బియ్యాన్ని పసుపులో కలిపి అక్షతలు వేసి ఒక పుష్పాన్ని అక్కడ సమర్పించి దీపానికి నమస్కారం పెడితే దీప ఆరాధన అవుతుంది. అది శుభకార్యాలు చేస్తారు. అశుభంలో ఏంటంటే అదే నూనె అదే కుంది ఉంటుంది, వెలిగించి వదిలేస్తాం, దానికి బొట్లు పెట్టము, దానికి పువ్వు పెట్టము, దాని మీద అక్షతలు వేయము. అది దీపం పెట్టడం అంటారు, ఇది దీప ఆరాధన అంటారు. ఇది డిఫరెన్స్. అంటే మనం చక్కగా ఆ కుంది పెట్టుకుని కనుక మనం చేసుకుంటే మనకి పూజలో ఇబ్బంది లేకుండా ఉంటుంది, 2 hours వరకు స్టాండర్డ్గా ఉంటుంది, మనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా. ఆజ్యం అన్నారు, ఎందుకంటే ఈ పర్వదినాల్లో చేసే ప్రతిదానికి ఏంటంటే మామూలుగా ఇంట్లో నూనెతో, నువ్వుల నూనెతో చేస్తాం, ఎందుకంటే ఈ దోష నివారణ కూడా అవుతుంది, శని దోష నివారణ. కానీ ఈ పర్వదినాల్లో చేసే ఏ పూజకైనా సరే నెయ్యితో కూడినటువంటి సాజ్యం, అంటే అంటే కలిసి, సహోదరుడు అంటే తనతో కలిసి పుట్టినవాడని, సంయుక్తంగా అంటే కలిసినట్టు అనమాట. అలా ఏంటంటే ఆజ్యంతో కూడినటువంటి 3 వ్యక్తులు పెనవేసినటువంటి దీపారాధన చేయమని మనం చదివే శ్లోకంలోనే ఉన్నది. ఆ శ్లోకాన్ని కొంచెం విడమర్చుకుంటే మనకి ఈ భావన మొత్తం వచ్చేస్తుంది. అది ఏంటంటే దానికి కరెక్ట్ ఎంతగా ప్రమాణం అక్కర్లేదు, మనం అందరం చదివేది అదే, సాధ్యం త్రివ్యక్తి సంయుక్తం అనేది చదువుతాం. ఆ శ్లోకం ప్రామాణికంగా మనం అందరం నమ్ముతున్నాం కాబట్టి అందులో ఉన్న శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని సిస్టమేటిక్గా ఫాలో అయితే పర్ఫెక్ట్గా మీరు దీప ఆరాధన చేసిన పుణ్యం మీకు వచ్చేస్తుంది.